లో శత వసంతాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం పోరాటాలు సాగించిందని, రానున్న మరో 100 ఏళ్లు కూడా ఇదే స్ఫూర్తితో ప్రజాక్షేత్రంలో మనగలమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్కి సాబిర్ పాషా అన్నారు. సిపిఐ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తి కావడంతో జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఎర్ర జెండాలు ఎగరవేసి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో సిపిఐ కార్యాలయ శేషగిరి భవన్, పోస్టాఫీస్ సెంటర్లో సాబిర్ పాషా అరుణ పతాకాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వేలాది మందితో భారీ ర్యాలీ జరిగింది. ఓల్డ్ డిపో సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సూపర్ బజార్ బస్టాండ్ మీదుగా పోస్టాఫీస్ సెంటర్ కు చేరుకుంది. ఆ సెంటర్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం హామీల వర్కర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎర్ర జెండాను ఎగరేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, దుర్గరాశి వెంకన్న, వాసిరెడ్డి మురళి, జి వీరస్వామి, కందుల భాస్కర్, ఫయూం, జిల్లా సమితి సభ్యులు బూక్యా శ్రీనివాస్, దీటి లక్ష్మీపతి, గెద్దాడ నగేష్, మునిగడ వెంకన్న, నేరల రమేష్, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, నూతన సర్పంచులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ దేశ గడ్డ మీద ఆవిర్భవించి నేటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భం, భారతదేశ స్వతంత్ర సమరంలో, జాతీయోద్యమ పోరాటంలో, ఈ దేశంలో ఉన్న అనేక సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో, ఈ దేశ పారిశ్రామిక సాగునీటి రంగ అభివృద్ధిలో, దేశ ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఏ విధంగా ప్రధాన పాత్ర పోషించింది. 100 ఏళ్ల కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారతదేశం ఈ మేరకు అభివృద్ధి చెందుతున్న దేశ నిర్మాణంలో ఏ విధంగా అశేషమైన త్యాగాలు, వేల మంది విప్లవ వీర కిషోరాలు భారతదేశం యొక్క సమ్మిళిత అభివృద్ధి కోసం, ఈ దేశ నిర్మాణం కోసం తమ ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా భారతదేశ నిర్మాణం కోసం పనిచేశారు. ఈ దేశంలో అధికారం ఉన్నా లేకపోయినా 100 ఏళ్ల పాటు సజీవంగా ప్రజల మధ్యలో నిలబడినటువంటి ఏకైక రాజకీయ పార్టీ అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని సగౌరవంగా ప్రకటిస్తా ఉన్నాం. 100 ఏళ్లు నిండిన సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో జనవరి 18వ తేదీన అఖిల భారత స్థాయి ముగింపు 5 లక్షల మందితో బహిరంగ సభలు, పోరాటాల గంటైనటువంటి ఆదివాసీ, గిరిజన, దళిత, బలహీన వర్గాల ప్రజల పోరాట వేదికల ఖమ్మంలో నిర్వహిస్తాం. 100 ఏళ్లలో కార్మిక వర్గం కోసం, రైతాంగం, యువకులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు, ఈ దేశంలో ఉన్న సంబంధ వర్గాల కోసం పనిచేసిన రాజకీయ పార్టీ సిపిఐ ఇవాళ దేశంలో మత ఉన్మాదానికి వ్యతిరేకంగా రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని, ప్రజాస్వామికమైనటువంటి హక్కుల్ని కాపాడాలని, సంపదలో ఉన్నటువంటి అంతరాలను తొలగించి ఈ దేశంలో మేము కోరే ప్రతి ఒకటే, ఈ దేశంలో సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం వచ్చేదాకా ఏజెండా పోరాటాలు ముందుకు సాగుతాయి. ఏజెండాలు లేకుండా చేయాలని చూస్తున్న చాలా మంది శక్తులు, వ్యక్తులు, వ్యవస్థలు కాలగర్భంలో మట్టిలో కలిసిపోయి ఇవాళ ఏజెండాని, ప్రశ్నని అంతకుముందు ఎవరు ఎక్కువ కాలం మరచాలి. 100 ఏళ్ల సందర్భంగా అనేక పార్టీలుగా విడిపోయినటువంటి ఏజెండా పార్టీలని ఒకే వేదిక మీదకి రావాలి. మీ త్యాగ ఫలం, మీ కర్మ ఫలం వృధా సమావేశం కరెక్ట్ 9కి ఉంటుంది. జిల్లా కౌన్సిల్ సభ్యుల సమావేశం 10:30కు ఉంటుంది. రామరావు గారు కూడా అటెండ్ అవుతారు. చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఎవరు